హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్స్ టెట్ డిఎస్సికి సంబంధించి మరి 9th క్లాసు ఓవరాల్గా మరి ఎన్ని పాఠాలు ఉన్నాయి, ఆ పాఠాల యొక్క కవులు ఎవరు, ఇతివృత్తాలు ఏంటి, ప్రక్రియలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే టెట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి, అలాగే డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. షార్ట్కట్లో అంటే ఓవరాల్గా మన పుస్తకంలో ఏమేమి ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో అన్నమాట. సో ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే పూర్తిగా చూడండి. సో దీనివల్ల మనకు ఒక పాఠం అంటే ఓవరాల్గా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏముంది అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది అనమాట. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇది మనకు టెట్ డిఎస్సికి యూజ్ అవుతుంది. టెట్ మరియు డిఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు స్కూల్ బుక్సే చాలా అంటే చాలా ప్రామాణికం కనుక టెట్ డిఎస్సి అభ్యర్థులకు, సోషల్ అభ్యర్థులు కావచ్చు, అంటే తెలుగు అభ్యర్థులు కావచ్చు, ఇంకా ఎవరైనా టెట్ రాసే ప్రతి ఒక్కరికి పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, అందరికీ కూడా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక మన టాపిక్లకి వెళ్తే ఫస్ట్ మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఏంటంటే ధర్మార్జునుడు. 9th క్లాస్లో ఉన్నటువంటి మొదటి పాఠం ధర్మార్జునుడు. ఈ పాఠం యొక్క కవి చేమకూర వెంకట కవి. ఈ పాఠం యొక్క కవి చేమకూర వెంకట కవి. మరి ధర్మార్జునుడు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ఇందులో పాండవుల గురించి, మరి అటు ధర్మరాజు యొక్క ధర్మం గురించి, అర్జునుడి యొక్క వీరత్వం గురించి, వీటన్నిటి గురించి అద్భుతంగా తెలియజేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ ధర్మార్జునుడు అనే పాఠము ఏ ప్రక్రియకు చెందిందంటే ప్రబంధ ప్రక్రియకు చెందినది. ప్రబంధం అనే ప్రక్రియకు చెందినది. సో ఏంది ధర్మార్జునుడు అనే పాఠం? చేమకూర వెంకట కవి, ఆ తర్వాత ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ ప్రబంధం. ఇక తర్వాత రెండో పాఠం వచ్చినట్టయితే మనకు నేనెరిగిన బూర్గుల. ఈ పాఠం యొక్క కవి రచయిత పివి నరసింహారావు గారు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు. సో వీరు మరి ఈ నేనెరిగిన బూర్గుల అనే పాఠం యొక్క ఇతివృత్తం వచ్చినట్లయితే స్ఫూర్తి, మరి ప్రక్రియ అభినందన వ్యాసం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాఠం. అభినందన వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. వ్యాసాల్లో చాలా రకాలు ఉంటాయని గత వీడియోలో కూడా చెప్పిన. సో అందులో ఇది అభినందన వ్యాసం. ఓకేనా? ఇక తర్వాత మూడవ పాఠం వచ్చినట్టు మనకు వలస కూలి. వలస కూలి అనే పాఠం యొక్క కవి ఎవరు అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి. ముకురాల రామారెడ్డి గారు అద్భుతమైనటువంటి గేయాలు రాసే గొప్ప కవి. అయితే ఈ వలస కూలి పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ. సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని స్పృశించినటువంటి కవి. సామాజిక స్పృహ అనేటువంటి మరి కోణానికి చెందింది. అయితే ఇక్కడ ఇది ఏ ప్రక్రియ అంటే గేయ ప్రక్రియ. వలస కూలి అనే పాఠం ముకురాల రామారెడ్డి గారు రాశారు. అయితే ఈ పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ. ఏ ప్రక్రియకు చెందింది అంటే గేయ ప్రక్రియకు చెందినది. చాలా అద్భుతమైనటువంటి పాఠం. ఇక నాలుగోది రంగాచార్యతో ముఖాముఖి. ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ. సో ఇట్లా మరి ఈ పాఠం యొక్క రచయిత అంటూ ఎవరు లేరు, ఆయననే ఇంటర్వ్యూ చేయడం జరిగింది కాబట్టి కవి గురించి మొత్తం ఉంటుందన్నమాట. సో ఇక ఇతివృత్తం వచ్చినట్లయితే రంగాచార్యతో ముఖాముఖి అనే పాఠం యొక్క ఇతివృత్తం సాహిత్య సేవ. ఈ పాఠం ఇంటర్వ్యూ అంటే పరిపృచ్ఛ అనే ప్రక్రియకు చెందినది. ఏ ప్రక్రియ అంటే ఇంటర్వ్యూ. దీన్ని పరిపృచ్ఛ అనే పేరుతో పిలుస్తారు. ఇక తర్వాత శతక మధురిమ. నెక్స్ట్ లెసన్ వచ్చినట్లయితే శతక మధురిమ. ఈ పాఠంలో 8 మంది కవులు ఉన్నారు. వారి గురించి సెపరేట్ ఒక వీడియోలో చెప్పుకుంటాం మనం. ఇక తర్వాత శతక మధురిమ యొక్క ఇతివృత్తము నైతిక విలువలు. ఏ క్లాసులో పోయినా మీరు నైతిక విలువల పెంపొందింపు చేయడానికే ఈ పాఠంలో పద్యాలు మరి పెడతారనమాట. ఇక నెక్స్ట్ ఇది శతక ప్రక్రియకు చెందినది. అందరూ డౌట్ లేదు, అందరికీ తెలిసిందినే. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ దీక్షకు సిద్ధం కండి. 6వ పాఠం దీక్షకు సిద్ధం కండి. మరి ఈ పాఠం సపరేట్ ఒక కవి అంటూ రాసింది ఏం లేదు. మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తము దేశభక్తి. దీక్షకు సిద్ధం కండి అంటే దేశభక్తికి సంబంధించినటువంటి అంశం ఇది. ఇక ప్రక్రియ వచ్చినట్లయితే మనకు కరపత్రం. కరపత్రం అనే ప్రక్రియకు చెందింది. సో ఇట్లా ఉద్యమాలు చేసేటప్పుడు ఎలాంటి ఆ రోజుల్లో ఉద్యమాలు ఎలా చేసేవారు, మరి కరపత్రం అంటే ఎట్లా ఉంటుంది, అది ఎట్లా రాస్తారు అనేది పూర్తిగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి సో చాలా అద్భుతంగా ఆ రోజుల్లో వారు పడ్డటువంటి బాధల గురించి తెలియజేసేటువంటి అద్భుతమైన పాఠం. ఈ తర్వాత 7వ పాఠం చెలిమి. చెలిమి అంటే స్నేహం. అయితే ఈ చెలిమి పాఠం
కవి ఎవరంటే పొన్నికంటి తెలగన. పొన్నికంటి తెలగనార్యుడు అని కూడా పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఈ పాఠం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు. చెలిమి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? మానవ సంబంధాలు. మన కాంపిటీషన్ ఎట్లా ఆడతా అంటే క్వశ్చన్స్ ఇక్కడ పాఠం పేరిస్తాడు, ఇటు కవుల పేరిస్తారు. వాటిని ఒక 4 ప్రశ్నలు ఒకే దగ్గర పెట్టి జతపరచండి అంటాడు. లేదంటే ఇతివృత్తాలు ఒక దిక్కు పెడతాడు, పాఠాల పేర్లు ఒక దిక్కు పెడతాడు, లేదంటే పాఠాల పేర్లు ఒక దిక్కు పెడతాడు, ప్రక్రియలని ఒక దిక్కు పెడతాడు. అంటే ఇట్లా 4 ప్రశ్నలు ఒకే దగ్గర మరి పెట్టి మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే ఒక ప్రశ్నలో 4 ప్రశ్నలు కవర్ అయితే ఇది గమనిస్తే అన్నిటి సమాధానం పెడితేనే ఆ ఒక్క బిట్టు మార్కు వస్తుందన్నమాట. అట్లా అది గమనించాలా. నెక్స్ట్ 8వది ఉద్యమ స్ఫూర్తి. ఈ ఉద్యమ స్ఫూర్తి అనే పాఠం యొక్క రచయిత్రి ఎవరు అంటే సంగెం లక్ష్మీబాయి. సంగెం లక్ష్మీబాయి గారు మరి తన యొక్క ఆత్మకథలో, అంటే ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందినది. ఈ ఆత్మకథలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు స్వాతంత్రోద్యమ కాలం నాటి అనేక అనుభవాలు పంచుకోవడం జరిగింది. అయితే ఈ ఉద్యమ స్ఫూర్తి అనే పాఠం ప్రేరణ దేశభక్తి అనే ఇతివృత్తంతో సాగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంది? ఇక్కడ ప్రేరణ దేశభక్తి. ఇక నెక్స్ట్ 9వ పాఠం వచ్చినట్లయితే కోరస్. కోరస్ అంటే ఇక్కడ గొంతు కలపడం. అయితే ఇక్కడ ఈ కోరస్ అనే పాఠం యొక్క కవి సలంద్ర లక్ష్మీనారాయణ గారు. ఈ సలంద్ర లక్ష్మీనారాయణ గారు అద్భుతంగా మరి ఇది పాఠాన్ని రాయడం జరిగింది. సో ఇది ఒక గొప్ప వచన కవిత. ఇది వచన కవిత అనే ప్రక్రియ చెందింది. సామాజిక స్పృహ అనే ఇతివృత్తంతో సాగుతుంది. సమాజంలో నేను ఏవి చెప్పినా నమ్మరు, టైం వచ్చినప్పుడు అందరూ దాన్నే సమాజం అంతా అంగీకరిస్తుంది అని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటాయంటే కొంతమంది ఎంత మంచి విషయాలు చెప్పినా గొప్ప విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు. టైం వచ్చినప్పుడు ఎవరు నమ్మించాల్సిన అవసరం లేదు, కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి. సో ఏది ఏమైనా కోరస్ అనే పాఠం మరి సామాజిక స్పృహ అనే ఇతివృత్తానికి చెందినది, వచన కవిత అనే ప్రక్రియకు చెందినది. ఇక తర్వాత 10వది వాగ్భూషణం. మాట యొక్క శక్తి ఎంత పవర్ఫుల్ అనేది ఈ పాఠంలో ఉంటుంది. ఎట్లా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, సభలో ఎట్లా మాట్లాడాలి, ఏంది కథ అనేది మొత్తం దీంట్లో అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ వాగ్భూషణం అనే పాఠం యొక్క రచయిత డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు. అయితే వాగ్భూషణం యొక్క ఇతివృత్తము భాషాభిరుచి, భాష మీద అభిరుచి కలిగేలా చేయడం అన్నమాట. ఇక తర్వాత ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. గమనించండి, ఇక్కడ వ్యాసాలు 2 సార్లు వచ్చినాయి. ఒకటి అభినందన వ్యాసం, నేను ఎరిగిన బూర్గులు అనే పాఠం అభినందన వ్యాసము. మరి ఇది భాషకు సంబంధించిన ఇది కూడా వ్యాసమే, ఇది ఒకటి గమనించాలి. నెక్స్ట్ ఇంకోటి వాయసం, 11వ పాఠం వాయసం అన్నమాట. ఈ పాఠం యొక్క కవి మామిండ్ల రామగౌడు. మామిండ్ల రామగౌడు గారు మరి మా పక్కూరే రుద్రూరు. ఇక తర్వాత ఈ వాయసం అనే పాఠం యొక్క ఇతివృత్తం జీవకారుణ్యం. జనరల్గా అందరూ కొన్ని జంతువులని కొన్ని పక్షుల్ని మచ్చ చేసుకుంటారు, కొన్నింటి మీద ప్రేమ చూపిస్తారు, మరికొన్నింటిని కేర్ చేయరు అనమాట. సో అందుకనే కొంతమంది కాకి అంటేనే అసహించుకుంటారు, కానీ ఈ కాకి యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి పాఠం రాయడం జరిగింది, అదే వాయసం. సో ఇట్లా ఈ వాయసం అనే పాఠం యొక్క కవి మామిండ్ల రామగౌడు. జీవకారుణ్యం అంటే సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల మీద అంతే ప్రేమ చూపించాలి, ఒక ప్రాణి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడము, మరికొన్ని ప్రాణులను దగ్గరగా ఇవ్వడము, వాటిని చీదరించుకోవడం ఇలాంటివి చేయకూడదు, జీవకారుణ్యం కలిగి ఉండాలి అని చెప్పేసి అద్భుతంగా మరి ఈ పాఠంలో చెప్పడం జరిగింది. అయితే ఈ పాఠం ఆధునిక పద్య ప్రక్రియకు చెందినది, ఆధునిక పద్యం అనే ప్రక్రియకు చెందినది. ఇక తర్వాత వచ్చినట్టు మనకు తీయని పలకరింపు. ఈ పాఠం యొక్క రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి గారు. అయితే ఈ తీయని పలకరింపు అనే పాఠం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు, అంటే మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, దీన్ని బట్టి చాలా అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్గా మనకు శతమానం భవతి అనే సినిమాని కూడా పిల్లలకు చూపించవచ్చు. ఇక తర్వాత ఈ తీయని పలకరింపు అనే పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఈ విధంగా 12 పాఠాలు 12 రకాల ఇతివృత్తాలను కలిగి ఉంటాయి. అంటే ఏ పాఠమైనా ఏదో ఒక ఇతివృత్తం ఉంటేనే అది పాఠం అవుతుంది. అలాగే 12 ప్రక్రియలు కూడా ఉన్నాయి మనకు. ప్రక్రియల్లో మనకి ఇక్కడ అభినందన వ్యాసమన్నా ఒకటే, ఇక తర్వాత కావ్యమైన ప్రబంధమైన 2 ఒకటే. సరే కొంచెం తేడాలు ఉండొచ్చు,
చిన్న చిన్న తేడాలు తప్ప వేరే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. మొత్తం మీద ఈ 12 పాఠాల్లో ఒక 9-10 ప్రక్రియల్ని పరిచయం చేయడం జరిగింది. సో 10th క్లాస్లో కొన్ని ప్రక్రియలు, 9th క్లాస్లో కొన్ని ప్రక్రియలు, అంటే ప్రతి క్లాస్లో కొన్ని ప్రక్రియల్ని విద్యార్థులకు పరిచయం చేయడం జరిగింది. సో ఇది వీడియో. మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.